హైకోర్టు జాబ్స్‌కి సంబంధించిన మిగతా రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాసెస్ సర్వరు, ఓఎస్, ఎగ్జామినర్ ఇవి రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగింది. మీ అందరూ చూసుకునే ఉంటారు. మరి సెలక్షన్ లిస్ట్‌లో మీ పేరుందో లేదో అని జెప్పేసి. సో, చాలామంది గూడా అడుగుతా ఉన్న విషయం ఏంటంటే, ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది అని జెప్పేసేసేసి. సో, దాని గురించి చెప్పబోయే ముందైతే ముందుగా ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లో వెళ్తే ఏంటంటే, ఆల్మోస్ట్ అన్ని రిజల్ట్స్ వచ్చేసినాయి కాబట్టి, ఈ స్కిల్ టెస్ట్ అనేది గూడా ఉంది కాబట్టి, అయితే ఈ స్కిల్ టెస్ట్‌కి సంబంధించింది ఏది ఇంకా వాళ్ళు ముందుకు వదలలేదు. అలాగే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సంబంధించింది గూడా ఏది వదలలేదు. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సంబంధించిన షెడ్యూల్ అనేది ఒకటుంటదనమాట. అయితే ఆ షెడ్యూల్ అనేది మీ మొబైల్స్‌కి వస్తది. మీ లాగిన్ ఐడీస్‌లో గూడా వస్తది. అయితే పొంగల్ హాలిడేస్ మధ్యలో డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి, పొంగల్ హాలిడేస్ ముందు కండక్ట్ చేసేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉండవండి. నాకు తెలిసి పొంగల్ హాలిడేస్ తర్వాతే నేననుకోవడం ఏంటంటే, ఈ స్కిల్ టెస్టు కండక్ట్ చేస్తూ ఓ పక్క, ఇంకోవైపు వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏమన్నా కండక్ట్ చేస్తారా? లేకపోతే ఈ స్కిల్ టెస్ట్ స్పీడ్‌గా అవజేసేసేసి, దాని తర్వాత అందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారా? అన్న సందేహం అయితే అందరిలో ఉందనమాట. సో, నాకు తెలిసిన వాళ్ళు చెప్పిందేంటంటే, ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది స్కిల్ టెస్టు కండక్ట్ చేసిన దానికంటే ముందే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండేదానికి ఛాన్స్ ఉంటది. ఎందుకంటే, ఒకవేళ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత అది గనక సర్టిఫికేట్‌లో డాక్యుమెంట్స్ అన్ని ఫేక్ అని తెలిస్తే మళ్ళీ ఆహ్, ఇది చేసిందంతా వేస్ట్ అయిపోతుంది గదా! అని జెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. మరి ఈ కోర్టు వాళ్ళు ఏంటంటే అండి, కోర్టు ఉద్యోగాలు ఎలా ఉంటాయంటే ప్రతి సంవత్సరం ఒక ప్రాసెస్ మారుతా ఉంటది. ఇప్పుడు డీఎస్సీకి అనుకోండి ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. కాపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఆహ్, సేమ్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు టైపిస్టు ఇలాంటివి ఉంటాయి చూసారా? వాటికి సర్టిఫికేట్‌లు ఇవి అడుగుతారు. టైపింగ్ సర్టిఫికేట్ ఇవి ఉంటాయి గదా! సర్టిఫికేషన్ ఇవి. సో, అవి అడుగుతారు. వాటికి ఉండవు కాబట్టి. అక్కడ అక్కడ తప్ప మిగతా వాటిల్లో డాక్యుమెంట్స్ పరంగా అయితే సేమ్ గానీ, కండక్ట్ చేసే విధానం ఏదైతే ఉంటదో అందుట్లో ప్రతి సంవత్సరం కూడా వ్యత్యాసం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం నేను ఇంతకుముందు చెప్పాను. ఏంటంటే పేపర్‌లెస్ జాబు తీసుకొచ్చేదానికి అంటే పేపర్‌లెస్ ఇంప్లిమెంట్ చేసేదానికి చూస్తా ఉన్నారు కోర్టులో అని జెప్పేసి. అంటే మొత్తం గూడా కంప్యూటర్ మీదే అని జెప్పేసి. అయితే ఈ స్కిల్ టెస్ట్‌కి సంబంధించింది, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సంబంధించింది వీళ్ళు దాన్ని చర్చిస్తా ఉండొచ్చు. సో, ఒకవేళ పొంగల్ హాలిడేస్ తర్వాత గనక పెట్టినట్టయితే మీకు పొంగల్ హాలిడేస్ ముందే మీకు దానికి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఏమేమి రెడీ చేసుకోవాలి ఏంటని మళ్ళీ ఒక మెసేజ్ అనేది వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందండి. మీ లాగిన్‌లోకి వెళ్ళి లాగిన్ అకౌంట్ ఉంటది గదా! సో, దాంట్లోకి వెళ్ళి మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందనమాట. స్కాన్ డాక్యుమెంట్స్ అవన్నీ ఏమేమి అవసరం అన్నీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలవి. ఓకేనా? సో, ఇంతకుముందు వీడియోలో పెట్టాను. సో, ఇవన్నీ కూడా మీకు తెలియటానికి ఇంకా టైం పట్టొచ్చు. మొత్తానికైతే ఓవరాల్‌గా అయితే సెలెక్ట్ అయిన వాళ్ళందరికి గూడా కంగ్రాచ్యులేషన్స్ అండి. అది.